కొమరవెల్లిలో మల్లన్న కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఎక్కడైతే ఆ ప్రవాహంలో ఆ నది ఉత్తరగామిగా తిరుగుతుందో అక్కడ తీర్థం ఉంటారు. అక్కడే కాశీ గయా ప్రయాగాది క్షేత్రాలన్నీ కూడా ఏర్పడతాయి. అలాగా పవిత్రమైనటువంటి కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి గంగా నదీ తీరంలో ఉన్నటువంటి ఇసుకరేణులన్నింటినీ కూడా 2 కోట్ల యోజనముల దూరంలో ఉన్నటువంటి సూర్యమండలం వరకు ఒక గుప్పగా పెరిగి ఆ రాశిలో 10,000 సంవత్సరాలు మానవ కాలమానం కాదు దేవమానంలో ఆ 10,000 సంవత్సరాల ఒక్కసారి ఒక్క ఇసుక రేణువులు తీసి పక్కకు పెట్టగా ఆ రాశి అంతా కూడా అయిపోయేటువంటి సమయం వరకు కూడా నీతో పాటుగా నీ ముందు పవిత్రాలవాడు నీ తర్వాత పవిత్రాలవాడు అంతా కూడా నరకలోక వృత్తియత ద్వారా శాశ్వత బ్రహ్మలోక విష్ణులోక శివలోక సాహిత్య ప్రాప్తి నరకలోకాన్ని దాటుకొని ఆ తర్వాత బ్రహ్మలోకం ఆ విష్ణులోక ఆ పేరు ఊర్ధ్వంలో ఉన్నటువంటి శివలోకంలో శివ సాహిత్యాన్ని జరుగుతారు. అటువంటి దివ్య భవ్య నవ్యమైనటువంటి దివ్య కళ్యాణ మహోత్సవంలో మీరంతా భాగవహించి మన హంతయ్య గారి ద్వారా సంకల్పాలను భరిస్తూ మీరంతా కూడా కృతకృత్యులైనారు. అందరికీ కూడా స్వామివారి భోగ కళ్యాణ అనుభవం. ఇప్పుడు స్వామి అమ్మవార్ల గోత్ర ప్రవరణలు ఆ తర్వాత మంగళసూత్ర పూజ కంటే ముందు మీరందరూ కూడా ఒక్క మళ్ళీ 3 సార్లు పంచాక్షర మంత్రం అనాలి. ఇప్పుడు అమ్మవారి చతుర్ముఖ బ్రహ్మణః భూత్రే పరయక్తి పరాయక్తి పరాపరయక్తి శ్రేయాదేవ ప్రవరాన్విత పరయక్తి గోత్రోద్భవస్య గంధమాదయాధ్యష్టకుల పర్వతానామదేశ్వరస్య మేనకారవరస్య భగవతో హిమవచ్చర్మణః పుత్రే పరయక్తి పరాయక్తి పరాపరయక్తి శ్రేయాదేవ ప్రవరాన్విత పరయక్తి గోత్రోద్భవ చిత్ పరాయక్త్యాజ్ఞాయక్తి ద్రోపదే శాంతిదీనోత్త శాంతిదీన శాంతి విద్యా ప్రతిష్ఠ సమర్థానందాన ఫలావధాన నైతిక సంపత్తి స్వరూపిణి భక్తోద్ధార కరుణావరణాయ అష్టావరణ పంచాచార క్షణత్రాత్మిక జగన్మయ
కుమరవెల్లి మల్లికార్జున నామధేయాయ తుభ్యం ఇత్యుక్తో జగమూర్వం త్వాం దదామ్యస్మై ప్రివాసకం లోక కళ్యాణార్థం దైవప్రీత్యర్థం తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధ్యర్థం కన్యాదాన ముహూర్తోస్తు భక్తాగ్రగణ్యులారా కళ్యాణ ఘట్టంలో చివరి ఘట్టమైనటువంటి మంగళసూత్ర పూజా కార్యక్రమం ప్రారంభించబడుతున్నది. భక్తులందరికీ మనమే 3 సార్లు మీ నాలుక కూడా పవిత్రీకృతం కావాలి. మీరందరూ ఇక్కడ ఎంతో దూరం నుంచి వచ్చేసి ఎంతో భక్తితో కూర్చొని ఉన్నారు. మీరు 3 సార్లు అన్నారంటే మేము ఈ మంత్రాలు చదివిన ఫలితం మీకు కేవలం ఈ నామస్మరణ చేస్తే వస్తుందట. అంత గొప్పనైనటువంటి మంత్ర రాజం. సప్తకోటీషు మంత్రేషు మంత్ర పంచాక్షరో మహాన్ అని చెప్పింది. మనకందరూ చేతులు జోడించుకోవాలి. భక్తితో మనస్సు భగవంతుడి పైన నిలపాలి. ఇంకా ఏమి మనస్సులో ఉండకూడదు. మీరు కోరికలు కూడా కోరుకోవద్దు. ఆ కోరికలు ఆయన ఇస్తాడు కనుక ఏకాగ్ర చిత్తంతో 3 సార్లు చక్కగా అనండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ నమః, శివాయ నమః, ఓం నమః శివాయ, పార్వతీపతయే అంటాను. మీరు కైదండలే పూలందరుగా మీ చేతులు స్వామికి పూలదండలు సమర్పించినట్టు అమ్మవార్లకు స్వామికి అట్లా 3 సార్లు అనండి. హ అంటే లోపల ఉన్న సమస్త రోగాలు పాపాలన్నీ కూడా దూరీకృతమవుతాయి. రా అంటే పుణ్యమంతా లోపలికి వస్తుంది. కనుక బిగ్గరగా అనాలి. 3 సార్లు అనాలి. నమ పార్వతీ